హలో, నమస్తే అండి. వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా. ఈసారి మంచి మాటలతో వెళ్దామండి. ఇక విషయానికి వస్తే, దానం చేస్తే డబ్బు తక్కువ వచ్చేమో కానీ లక్ష్మీదేవి పోదు. గడియారాన్ని ఆపవచ్చు కానీ సమయాన్ని ఆపలేము. అబద్ధాలు దాచవచ్చు కానీ నిజం దాగదు. లోకం చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసం జరగవచ్చు, కానీ నువ్వు మంచిగా ఉండాలనుకుంటే ఏ శక్తి నిన్ను ఆపలేదు. ఒకరు పొగిడితే అందరూ పొగుడుతారు, ఒకరు విమర్శిస్తే అందరూ విమర్శిస్తారు. అదే ఈ లోకం తీరు. పొగిడారని పొంగిపోకు, విమర్శించారని కుంగిపోకు. పొగడ్తలు విమర్శలు అనేవి శాశ్వతం కాదు, నీ వ్యక్తిత్వమే నీకు శాశ్వతం. అందరితో కలిసి చెడు మార్గాన్ని వెళ్లే బదులు ఒక్కరిగా మంచి మార్గాన్ని వెళ్ళడం మేలు. జీవితంలో త్యాగం చేసేది నాన్న అయితే జీవితాన్నే త్యాగం చేసేది అమ్మ. అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావనలో వద్దు. నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటారు, ధైర్యంగా ఉంటే బలుపు అంటారు. ప్రయత్నిస్తే పని లేదంటారు, ఎదిరిస్తే వెధవ అంటారు. స్టైలిష్గా ఉంటే బిల్డప్ అంటారు, కోపంగా ఉంటే కొవ్వు అంటారు. ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు, డబ్బుంటే మాత్రం పైవన్నీ పక్కన పెట్టి గొప్పోడని స్థాయిలో చూస్తారు. ఇదే ఈ లోకం తీరు. కన్నీళ్లను ఆపుకోవడం కష్టం కాదు, కానీ మనసులో బాధను ఆపుకుంటూ నవ్వుతూ జీవించడమే అతి కష్టమైన పని. ప్రేమగా మాట్లాడుతున్న వాళ్ళందరి మనసుల్లో ప్రేమ ఉండకపోవచ్చు. హక్కుగా, చనువుగా గొడవపడి కోపగించుకునే వారి మనసులో లోతైన ప్రేమ బెదిరిపోకుండా ఉండవచ్చు. జీవితంలో మనం చేసే తప్పొప్పులను గమనించేది ఇద్దరే. ఒకరు పరమాత్మ, ఇంకొకరు అంతరాత్మ. ఏ ఒక్కరి కోసమైతే అందరినీ వదిలేస్తామో ఆ ఒక్కరే అందరి కోసం మనల్ని వదిలేయవచ్చు. కోపాన్ని చూపించకూడదు, చెప్పాలి. ప్రేమను చెప్పకూడదు, చూపించాలి. నీవు అడిగింది నువ్వు అనుకున్న సమయంలో దేవుడు నీకు ఇవ్వకపోవచ్చు, కానీ నీకు ఏది అవసరమో, ఏది మేలుకరమో అది తగిన సమయంలో తప్పకుండా ఇస్తాడు. అవతలి వాళ్ళు నిజాయితీగా లేకపోయినా నువ్వు ఉండు. నువ్వు మెరుగైన మనిషివని కడదాకా నిరూపిస్తూ నిలబడు. గంధపు చెక్కని ఎంత అరగదీసినా దాని పరిమళాన్ని కోల్పోదు. ధైర్యవంతుడు ఎన్ని కష్టాలు ఎదురైనా సహనాన్ని, ధైర్యాన్ని కోల్పోడు. ఉన్నత లక్ష్యాలను సాధించే సమయంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే. పరాజయం అంటే నువ్వు చేసిన పనిని వదిలి పారిపోవడం కాదు, ఆ పనిని మరింత శ్రద్ధగా, పట్టుదలగా చేయమని అర్థం. వైఫల్యాలు నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. మన వైఫల్యాలకు ఎవరినో నిందిస్తాం. ఉన్న అవకాశాన్ని వాడుకోలేని వాళ్ళు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఏమీ చెయ్యలేరు. వృద్ధాప్యం నాటికి ఇప్పుడే ఆదా చెయ్యి. ఉదయం ఎన్నడూ సాయంత్రం దాకా సాగదు కదా. మనసు ద్వేషపూరితమైతే ఇతరుల మంచితనం గుర్తించలేని అంధకారం అలుముకుంటుంది. చెడ్డ మిత్రులు ఉండడం కన్నా అసలు మిత్రులే లేకపోవడం నయం. ఒకరిపై ఒకరికి విశ్వాసమే మనిషి జీవితానికి బాసటగా నిలిచే నిజమైన శక్తి. శక్తిని ప్రదర్శించడం కన్నా సహనంగా ఉండడం చాలా సందర్భాల్లో మంచి ఫలితాలనిస్తుంది. అన్నీ మన మంచికే అనుకుంటే అదే ఆపదలోనూ ఆత్మవిశ్వాసం. సవ్యవచనాలు విని ప్రయోజనం లేదు, వాటిని నిత్యకృత్యాల్లో ఎంతవరకు ఆచరణలో తెస్తున్నామన్నది ముఖ్యం. నీకు ఎన్ని మంచి లక్షణాలు ఉంటే ఏం, డబ్బులు సంపాదించడమే సిసలైన లక్షణం. అనుభవం అన్నది బట్టతల వచ్చాక చేతికందే దువ్వెన లాంటిది. నీటిలో గడ్డి పరకలు తేలినట్టే వ్యక్తిలో పొరపాట్లు కనిపిస్తాయి. మాటలతో చంపగలిగేది, మాట్లాడకుండా చంపగలిగేది ఒక్కరే. మన మీద వల్లమాలిన అభిమానం ఉన్నవారే. పనే ఆనందం అయితే జీవితం సంతోషం, పనే బాధ్యత అయితే జీవితం బానిసత్వం. గడిచిపోయిన నిన్నటి కంటే, రూపులేని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. అందరితో ఆనందంగా ఉందాం, అందరికీ ఆనందాన్ని పంచుదాం. సూర్యాస్తమైన తరువాత సూర్యోదయం తన కిరణాలతో మనల్ని మేలుకొల్పినట్లే ఓటమి తర్వాత విజయం కూడా మనల్ని చేరుతీరుతుందని విశ్వాసంతో పనిచేయాలి. నిరంతరం ఎవడో ఒకడు యూఆర్ రాకింగ్ మ్యాన్ అని భుజం తట్టాలి. అవునా అని నోరెళ్ళబెట్టి వాడి ముఖం వైపు మనం దేవరించి చూస్తూ కూర్చోవాలి. మన కాన్ఫిడెన్స్ గురించి, మన టాలెంట్ గురించి
ఇలా ఎవడో చెబితే గాని గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఈ ప్రపంచంలో ఎవడూ తన పనులన్నీ మానుకుని భుజం తడుతూ కూర్చోడు. ఎవడి ప్రయారిటీ వాళ్ళకుంటాయి. సో యూ మస్ట్ రియలైజ్ దాట్ మోటివేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ ద మెంటల్ స్టేట్స్ విచ్ కెన్ ప్రోగ్రామబుల్ యూ. యూ కెన్ స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ దెమ్ యాజ్ పర్ యువర్ విష్. యూ నో నీడ్ టు డిపెండ్ ఎక్స్టర్నల్ మోటివేషన్. ఒక మంచి పని చేయాలనుకుంటే చేసేయడమే, రెండో ఆలోచనే అనవసరం. ఎండలు మండిపోని, వరదలు ముంచెత్తుకురాని, చలి ఎముకలు కొరికియని, ఎండలు మండిపోతున్నాయి అని ముఖాన్ని ఇంతది చేసుకుని ఆశ్చర్యంతో జనాలతో చెబుతూ చల్లగా ఏసీలో పడకేసి రిలాక్స్ అవుతూ పడుకోవడానికి నువ్వేమీ వాతావరణ డైరెక్టర్వి కాదు. చెయ్యాలంటే చెయ్యాలంతే. మన జీవితంలో మార్పు రావాలి అంటే మనమే చెయ్యాలి. ఎవడొచ్చి ఉద్ధరిస్తాడు? ఎందుకు జీవితాన్ని గాలి కొదిలేసి బ్రతికిస్తున్నామో కాస్తైనా క్లారిటీ ఉందా? అసలు ప్రొద్దున నుండి సాయంత్రం వరకు రోజంతా ఎలా గడుస్తోంది? జీవితంలో కొత్తగా ఏదైనా సాధిస్తున్నామా? అవే సెన్సేషన్ పోస్టులు, వీడియోలు చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటే కనీసం తిండి తినడానికైనా మనకు అర్హత ఉందా? ఇంత బాధ్యతారహితంగా బతుకుతున్నందుకు మన మీద మనకు సిగ్గు వేయకపోవడం దారుణం. కాళ్ళు చేతులు బాగుంటే, ఆరోగ్యం బాగుంటే అద్భుతాలు చేయగలుగుతామంటూ చాలామంది ఏది సహకరించకపోయినా పట్టుదల కలిగి ఉంటారు. కానీ అన్నీ బాగున్న మనం చేస్తున్నది ఏమిటి? ఇప్పటికైనా ఆలోచించకపోతే అతి సాధారణంగా మిగిలిపోతాం మనం. గొప్పగా బతకడం అంటే సమాజం ఏది గొప్ప అనుకుంటుందో ఆ విధంగా బతకడం కాదు. నీకు ఏది ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుందో ఆ విధంగా నువ్వు బ్రతకగలగటం, అది గొప్పతనం. ప్రతిదానికి కుంగిపోయి ప్రతిదానికి పొంగిపోతే ముందుకు వెళ్ళలేం. మనం వెళ్ళే దారిలో ఎప్పుడూ పువ్వులు మాత్రమే ఉండవు, అప్పుడప్పుడు రాళ్ళు కూడా ఉంటాయి. అందరూ మన జీవితంలో మంచి వ్యక్తులే తారసపడాలని లేదు. పాఠాలు నేర్పే గురువులు కొంతమంది, గుణపాఠాలు నేర్పే వారు మరికొంతమంది ఉంటూనే ఉంటారు. జీవితంలో నీతో ఎవరు ఉండాలి అన్నది కాలమే నిర్ణయిస్తుంది. నువ్వు ఎవరితో ఉండాలో నువ్వే నిర్ణయించుకోవాలి. నీ జీవితం నీకు నచ్చేలా ఉండాలి, నువ్వు మెచ్చేలా ఉండాలి. ఏది ఏమైనా మంచి మనసుతో మంచి పనులతో ముందుకు సాగిపోవాలి. అప్పుడే విజయం నీదే. అదే గొప్ప జీవిత విధానం కూడా. మిత్రమా, ఆఖరిగా ఒక మాట. దేవతలు, రాక్షసుల గురించి మనం పురాణంలో విన్నాం. అయితే వారు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. దయ, దీక్ష, మంచితనం, నిజాయితీ, త్యాగం, సేవ, కర్తవ్య పాలన, సానుకూలత, నిత్యాది సద్గుణాలు దేవతలైతే, స్వార్థం, సోమరితనం, నిరాశ, లోభం, ఈర్ష్య, అహంకారం, ప్రతికూల భావాలు, ఈర్ష్యాది దుర్గుణాలే ఈ రాక్షసులు. దైవత్వంలో మానవత్వం వెల్లివిరియాలంటే సద్గుణాలను మనం ఆశ్రయించాలి. గుర్తుపెట్టుకో మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీక్.